అప్పుడంతా ఈ రసాయనిక పెయింటింగ్ లేదు, అంతా ఆకుపసలతో వాళ్ళు దాన్ని ఆ పెయింటింగ్ వేసేవాళ్ళు. దాంట్లో ఏం వేసేవాళ్ళు, చరిత్రకు సంబంధించినటువంటి రాజుల యొక్క చరిత్రలు, పురాణాలకు సంబంధించినటువంటి పురాణ గాథలు అవన్నీ కూడా ఆ పెయింటింగ్ రూపంలో రాసి పెడతారన్నమాట. అవి తరతరాలుగా మనకు చూడడానికి, ఆ యొక్క చరిత్ర తెలుసుకోవడానికి మనకు ఆస్కారం ఇస్తారు. ఆ విధంగా చిత్రలేఖనం ఉంటుంది. మరి ఇంకా ముఖ్యమైనది ఏది, శిల్పకళ. శిల్పకళ అంటే రాతిని బొమ్మలుగా చెక్కడం. అది చాలా గొప్ప కళ అన్నమాట. అది ఆ విధమైనటువంటి శిల్పకళ మన భారతదేశంలో ఉన్నట్లు ప్రపంచంలో ఎక్కడా లేదు. అద్భుతమైనటువంటి బొమ్మలు, దానికి సంబంధించినటువంటి దేవాలయాల్లో వివిధ రకాలైనటువంటి మంటపాలు, స్తంభాలు ఇవన్నీ కూడా రాతితో చేసి మనకు తరతరాలకి చూసేదానికి అవకాశంగా దేవుని బొమ్మలు ఉంటుంది. అన్ని విధాలుగా మనకు శిల్పకళ ద్వారా సామాజిక జ్ఞానం నేర్చుకునేదానికి, దైవ జ్ఞానం నేర్చుకునేదానికి మనకు అవకాశం కల్పించినటువంటి కళ, బ్రహ్మాండమైన కళ ఏది, శిల్పకళ. ఇప్పుడు చెప్పండి, మీరు ఎన్ని రకాల కళలు మనము ఒకటి చిత్రలేఖనము, శిల్పకళ. ఈ 5 రకాలు మనకు పూర్వం బాగా ఇంకా వెరీ గుడ్. ఈ 5 రకాలైనటువంటి కళలు మనకు తరతరాలుగా యుగ యుగాలుగా మన మానవుని ఆనందింపజేస్తూ ఉండేటువంటి బ్రహ్మాండమైన కళలు అన్నమాట. ఇవి చదువుకున్న వాళ్ళకు చాలా ఉపయోగపడతాయి. చదువు బాగా గ్రంథాలు చదవడము, చరిత్రలు చదవడము, ఇట్లా వాళ్ళకందరికీ కూడా చాలా జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి కళలు. మరి ఇవి అందరికీ అర్థమవుతాయి అంటే కొంతమందికి కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. నాట్యం ఇవన్నీ చూసి ఆనందించవచ్చు, కానీ పాట పాడితే విని ఆనందించు, కానీ దాంట్లో భావాలను అర్థం చేసుకోవడము అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే గ్రామీణ కళలు అనేటివి మనకు పూర్వం నుండి మనకు నాగరికత మొదలైనప్పటికీ కూడా గ్రామీణ కళలు అనేటివి గ్రామ సీమల్లో మరి ఉన్నాయన్నమాట. ఈ గ్రామీణ కళలు చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకు కోలన్న, చెక్క భజన, పండడు భజన, హరికథ, బుర్రకథ, జంగం కథ, ఇట్లా రకరకాల తాంబూరలు, మరి వీణా, ఇవన్నీ కూడా గ్రామాలలో ప్రదర్శించుకొని ఆనందించేటువంటి కళలు. ఇవి గ్రామస్తులకు చాలా ఉపయోగాలు కలిగించేటువంటి కళలు. ఏమి దీనిల వల్ల ఉపయోగం, ఈ కళల వల్ల, గ్రామీణ కళల వల్ల అని మనం ఒకసారి ఆలోచించుకుంటే, దీనివల్ల సామాజికంగా మంచి ప్రయోజనాలు ఉన్నాయి గ్రామస్తులు. ఏమిటంటే, ఇప్పుడు ఒక ఊళ్ళో కోలన్న ఆడతారు. కోలన్న ఆడేది ఎట్లా తెలుసా మీకు? ఎప్పుడన్నా చూసినారా? కోలన్న చూసినారా? కట్లు, 2 కట్లు చేతుల్లో పట్టుకుంటారు. అట్లాగే వేస్తారు కదా, అట్లా విసులు పట్టుకొని నాట్యం చేసుకుంటా, కాళ్ళు కదిలించుకుంటా, చేతులతో కట్టు కొట్టుకుంటా ఆడతారన్నమాట కోలన్న. ఆ కోలన్న ఆడేటప్పుడు చాలా ఉల్లాసంగా వాళ్ళు ఆ పాటలు పాడుకుంటా కోలన్న ఆడితే చూసే వాళ్ళకు చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. మరి ఈ విధంగా కోలన్న అనేది ఆడతారు. మరి చెక్క భజన అనేది ఉంటుంది. చెక్క భజన ఎట్లా చేస్తారు తెలుసు కదా మీకు? చెక్క ఒక చేతిలో తీసుకుంటారు, ఒక చేయి డ్యాన్స్ మాదిరి తిప్పుతా గుడ్డలో పట్టుకొని అది చెక్క భజన ఆడతారు. దాంట్లో కూడా రకరకాల స్టెప్పులు వేసుకుంటూ రకరకాలుగా విన్యాసాలు చేస్తూ ఆ విధంగా కూడా చెక్క భజన వేస్తారు.
మరిలో కూడా జెండాలు పట్టుకొని రకరకాలుగా ఆడతారనమాట భంగిమలతో. మరి ఈ విధంగా హరికథ బుర్రకథ వీటిల్లో కూడా రకరకాలైనటువంటి సామాజిక పరమైనటువంటి దైవపరమైనటువంటి విజ్ఞానపరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఆడతారన్నమాట. దీనివల్ల ప్రయోజనం ఏమి ఒకసారి మనం ఆలోచన చేస్తే మీరు బాగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒక కోరన్న ఒక గ్రామంలో ఆడతారనుకోండి, ఒకే కులస్తులు కానీ ఒకే మతస్థులు కానీ కోలన్న ఆడతారా? గ్రామం అంతా కలిసి ఆడతారా? గమనించారా మీరు? అయితే ఈ కళలన్నింటిలో కూడా ఒకే కులం వాళ్ళు ఆడాలా, ఒకే మతం వాళ్ళు ఆడాలా అని లేదు. గ్రామంలో ఎవరు ఉంటే కూడా, ఎన్ని కులాలు ఉన్నా కూడా అందరూ కలిసి ఈ కళలను ప్రదర్శిస్తారు, ఆడతారు. దీనివల్ల ఏం జరుగుతుంది? దీనివల్ల ఏమవుతుంది? అందరూ కలిసి ఆడుకుంటే దానివల్ల గ్రామంలో అందరిలో ఐక్యతాభావం